బ్రేకింగ్ న్యూస్ దుండిగల్ మర్రి లక్ష్మారెడ్డి కాలేజీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అడ్మిషన్ల కోసం లక్షల రూపాయలు వసూలు చేసింది యాజమాన్యం చెప్తున్నారు. లక్షల రూపాయలు వసూలు చేసి చివరకు సీట్లు లేవని కాలేజీ యాజమాన్యం చేతులెత్తేసిందని చెప్తున్నారు. తమకు ఖచ్చితంగా సీటు వస్తుందని లక్షలు కట్టిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు సీటు లేదనేసరికి ఆందోళన చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఎంఎల్ఆర్ కాలేజీలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నారు. ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ మర్రి లక్ష్మారెడ్డి మేనేజ్మెంట్ ఫార్మసీ కాలేజీల్లోనూ ఆందోళన చేస్తున్నారు. కాలేజీ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, ఏంటి ఏమంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు? వారు చేస్తున్న ఆందోళనపై మేనేజ్మెంట్ ఏమైనా రెస్పాండ్ అవుతుందా? అడ్మిషన్ల విషయంలో లక్షల రూపాయలు తీసుకున్నారు పేరెంట్స్ దగ్గర నుంచి. ఆఖరి నిమిషంలో అడ్మిషన్స్ అన్ని క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. తిరిగి మీ డబ్బులు మీకు చెల్లిస్తామని అంటున్నారు. ఒకవైపు విద్యార్థులందరూ కూడా మా జీవితాలతో ఆడుకుంటున్నారు. మళ్ళీ లక్ష్మారెడ్డి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఫార్మసీ పూర్తిగా కూడా కట్టడి అయితే చేస్తున్నారు. కాలేజ్ని కూడా మనకి ఇక్కడ విజువల్స్లో కూడా చేస్తూ ఉద్రిక్త వాతావరణం అయితే జరుగుతుంది. ఒకవైపు ఫ్యాకల్టీ మరి స్టూడెంట్స్ మధ్య అయితే గొడవలు అయితే జరుగుతుంది. మరి రాజశేఖర్ మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. అదేవిధంగా అతను వచ్చి ఇక్కడ సందేశి చెప్పాలి. లాస్ట్ ఆఖరి మూమెంట్లో పూర్తిగా కూడా క్యాన్సిలేషన్ చేశారని చెప్తున్నారు. ఏం జరిగింది అసలు? ఎంత వరకు మేనేజ్మెంట్ ఎంతవరకు సీట్లు తీసుకున్నారు? లాస్ట్కి ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది? మర్రి లక్ష్మారెడ్డి కాలేజు, అదేవిధంగా ఐఏఆర్ఈ కాలేజు, ఈ మూడు మర్రి రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి 3 కళాశాలల్లో సుమారుగా వీళ్ళకు ఉన్నటువంటి ఇంటెక్ 323 సీట్లు అయితే వీళ్ళు ఎక్సెస్ ఈ 3 కళాశాలల పేరు మీద 200 మంది విద్యార్థుల దగ్గర అధికంగా వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 14 లక్షల రూపాయలు తీసుకొని డొనేషన్లు తీసుకొని ఇలా 200 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తామని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇలా ఈరోజు వీళ్ళకి సీట్లు పెరగకపోయేసరికి ఈ కళాశాల 3 కళాశాలకు సీట్లు పెరగకపోయేసరికి ఆ తల్లిదండ్రులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి మీ డబ్బులు మీరు తీసుకోండి, మీ డబ్బులు మీరు తీసుకోపోండి, అడ్మిషన్ లేవని చెప్తా ఉన్నారు. ఈ రోజు సీట్ల విషయంలో కూడా కోర్టులో కేసు నడుస్తుందని కూడా ఆ కోర్టు కొట్టేసారు. ఆ కోర్టు కట్టేసినాక కూడా వీళ్ళు ఆర్థిక దాహంతో పేద ప్రజల నుంచి 14 లక్షల రూపాయలు వసూలు చేసి ఇవాళ థర్డ్ ఫేజ్ కూడా అయిపోయింది. ఇవాళ రిపోర్టింగ్ లాస్ట్ డేట్. ఇవాళ అయిపోయినాక కూడా ఇవాళ పేద విద్యార్థులకు న్యాయం చేయకుండా ఆ తీసుకున్నటువంటి 14 లక్షల రూపాయలు మీకు రీఫండ్ చేస్తామని చెప్పి తీసుకోకపోతే ఒక్క స్టూడెంట్ దగ్గర 14 లక్షలు, ఒక్క 200 మంది దగ్గర అట్లా 200 మంది దగ్గర 14 లక్షల రూపాయలు ఒక్క స్టూడెంట్ సిఎస్సి చదవాలనుకున్న విద్యార్థికి 14 లక్షల రూపాయలు వసూలు చేశారు. రెండోది ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ బి కేటగిరీ నోటిఫికేషన్ వేయాలండి. ఆ నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఎప్పుడో ఎంసెట్ రాయగానే వీడు ఆ మేనేజ్మెంట్ కోటలో బి కేటగిరీ అని చెప్పేసి 14 లక్షల రూపాయలు వసూలు చేశారు. అట్లా 200 మంది దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు కావాలో చెప్పండి. 3 కళాశాల అండి, 3 కళాశాలలు ఐఏఆర్ఈ కళాశాలతో పాటుగా మర్రి లక్ష్మారెడ్డి మరి 1 క్యాంపస్ 1, 2 2 క్యాంపస్లలో 3 క్యాంపస్లలో కలిపి మొత్తంగా బి కేటగిరీ నోటిఫికేషన్ పత్రిక యాడ్ ఇవ్వకుండానే, పేపర్ యాడ్ ఇవ్వకుండానే వీళ్ళు ఎంసెట్ పూర్తవగానే వీళ్ళు అడ్మిషన్ ప్రాసెస్ మొదలుపెట్టి ఇప్పటి వరకు 200 మంది విద్యార్థుల దగ్గర సుమారు ఒక్కొక్కరి దగ్గర 14 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేశారు. వాళ్ళ జీవితాలు ఏం గాను? ఒకవైపు థర్డ్ ఫేజ్ అయిపోయి ఈ రోజు రేపటికి రిపోర్టింగ్ లాస్ట్ డేట్ అవుతుంది. మరి వాళ్ళ జీవితాలు ఏం కావాలి? ఈ రోజు అడ్మిషన్ లేవంటే వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇంకా మా కేసు కోర్టులో ఉంది, కోర్టులో గెలిచింది. ఎప్పుడు కోర్టులో అయిపోతే ఆల్రెడీ కౌన్సిలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత ఇలా విద్యార్థుల జీవితాలు ఏం కావాలి? కాబట్టి ఈ కళాశాల యాజమాన్యం చాలా నిర్లక్ష్యపూరితంగా ఇలా విద్యార్థులను ఇలా ఆర్థికంగా దోచుకోవడానికి కోసం మాత్రం మర్రి లక్ష్మారెడ్డి ఒక బాధ్యత గల ఎమ్మెల్యే ఉండి ఇలా అవినీతికి పాల్పడ్డాడు. ఇలా విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నాడు. నైతికంగా ఎమ్మెల్యేగా కొనసాగే నైతిక అర్హత లేదని కూడా ఈ సందర్భంగా చెప్తాను. రాజ్యాంగబద్ధమైన ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే పదవిలో ఉండు వందలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ అక్రమ వసూళ్లకు డొనేషన్లకు పాల్పడ్డాడు. కనీసం బి కేటగిరీ నోటిఫికేషన్ ఇవ్వకుండానే దాదాపు 200 కోట్ల రూపాయలు వసూలు చేసి విద్యార్థులకు సీట్లు ఇవ్వకుండా, విద్యార్థులకు న్యాయం చేయకుండా, విద్యార్థులతో న్యాయం చేయాలని మేము అడిగితే, విద్యార్థులకు న్యాయం చేయాలని అడిగితే బౌన్సర్లను, పోలీసులను పెట్టుకొని మా మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఏదైనా ఉంటే తీసుకురమ్మనండి. వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఏమైనా ఉంటే తీసుకురమ్మండి. శాంతియుతంగా మీరేమవుతారు? నేను ఇక్కడ ప్రొఫెసర్ని. మరి ఓకే ఫైన్, పేరెంట్స్ వస్తున్నారు, అందరూ వస్తున్నారు, మీరంతా ఎవరు? అందరూ పేరెంట్స్ కాదు, అందరూ వెళ్ళి వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఏదైనా ఉంటే తీసుకురమ్మనండి. వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరన్నా పేరెంట్స్ ఎవరన్నా కూడా తీసుకురమ్మనండి. నెమ్మదిగా సాల్వ్ చేస్తాం. అంతేగాని ఇలా దౌర్జన్యాలంతా వద్దు. ఏమనంటే మా ప్రభుత్వం అంటే తప్పు. ఇప్పుడు ఏదైతే
బి కేటగిరీకి వ్యతిరేకంగా 120 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. ఆల్రెడీ పేరెంట్స్ కూడా ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తా. అందులో ఒకరు సూసైడ్ చేసుకుంటా అంటారు. దాదాపు 18 లక్షల మంది. ఎందుకు కొరుతున్నారు? ఒక్క నిమిషం, మీరు ఏమవుతారు? ఫ్యాకల్టీయా? మీరు మేనేజ్మెంటా? ఒక్క నిమిషం, మీరు మేనేజ్మెంటా అంటే మనం క్లియర్ గా ఇక్కడ చూడొచ్చు కూడా. మొత్తం మేనేజ్మెంట్ అంతా వీళ్ళందరినీ వర్కర్స్ ని కూడా దింపారు, హౌస్ కీపింగ్ స్టాఫ్ ని కూడా దింపి మరీ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరైతే సమాధానం చెప్పాలి, మేనేజ్మెంట్ వాళ్ళు సమాధానం చెప్పని పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కూడా ఉద్రిక్త వాతావరణం. ప్రొఫెసర్స్ మాట్లాడండి. మీరు ప్రొఫెసరా? నేను ఫ్యాకల్టీ. ఓకేనా? ఇప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మాకు డైరెక్ట్ గా పేరెంట్ వచ్చి, మాకు ఎవరైనా పేరెంట్ డైరెక్ట్ గా వచ్చి మాతో ఏమైనా గొడవపడి మాతో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మేము దాన్ని రిజాల్వ్ చేసుకుంటాం. మధ్యలో వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళకి ఏం సంబంధం? వీళ్ళంతా పొలిటికల్ ఎజెండా లాగా చేస్తున్నారు. పొలిటికల్ అని అన్నానండి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నాకెవరో తెలియదు. నేనేం వాళ్ళని ఏమీ తప్పు పట్టట్లేదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నేనేమంటున్నా అంటే ఎవరైనా పేరెంట్ ఉంటే వాళ్ళని రమ్మనండి. ఇప్పటి వరకు మీ దగ్గరకు వచ్చి పేరెంట్స్ ఎవరు మాట్లాడలేదు, ఎవరు గొడవ చేయలేదు. ఒక్కళ్ళు కూడా పేరెంట్ ఎవరు గొడవ చేయలేదు, పేరెంట్ ఎవరు రాలేదు. ఓకేనా? పేరెంట్ రానంటే వాళ్ళ ఫీజు మీరు తిరిగి ఇచ్చేసారా? మేము మా మేనేజ్మెంట్ తోటి అది సామరస్యంగా జరుగుతుందండి. అన్నెసరీగా ఇక్కడికి వచ్చి ఇంత గొడవ చేసి ఇప్పుడు వాళ్ళు గొడవ చేస్తున్నారు, దానికి నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. స్టూడెంట్స్ అందరు అంటే కెపాసిటీకి మించి మీరు ఎందుకు అడ్మిషన్ తీసుకోవాల్సిందండి? కెపాసిటీకి మించి మేమేం అడ్మిషన్ తీసుకోలేదు. వాళ్ళ ఎక్స్ట్రా ఏమీ లేదు, మాదంతా పర్ఫెక్ట్ గానే ఉంది, ఏమి ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు పేరెంట్స్ వచ్చి సామరస్యంగా మాట్లాడుతున్నామని మీరే అన్నారు, మళ్ళీ ఇప్పుడే సామరస్యంగా అంటే అవును, కన్వీనర్ కోట పేరెంట్స్ వస్తున్నారండి. రిపోర్టింగ్ రేపు లాస్ట్ డేట్ కన్వీనర్ కోటాలో. ఓకే, వాళ్ళు వస్తుంటే ఇటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కల్పిస్తే మాకు 24 ఇయర్స్గా ఈ ఇన్స్టిట్యూషన్ ఎంతో రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్గా పనిచేస్తున్నప్పుడు ఒక పేరెంట్కి ఒకటేసారి కొత్తగా ఎంతో బాగుంది అనే ఒక డ్రీమ్ తోటి ఒక స్టూడెంట్ లోపలికి వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితి స్టూడెంట్ చూస్తే వాట్ హీల్ క్యారీ టు హిస్ హోమ్, వాట్ హీల్ ఫీల్. వాళ్ళకి మేము తీసుకెళ్ళి సామరస్యంగా పరిష్కరించుకొని ఏమీ లేదు, ఇష్యూ ఏం లేదు, మా కాలేజ్ మంచి హౌస్ కీపింగ్ స్టాఫ్ ని కూడా దింపారు కదా, మరి అది ఇప్పుడు ఎవరండి క్లీన్ చేస్తారు? ఓకే, మీ దగ్గర ఎటువంటి మీ దగ్గర ఒక్క నిమిషం పూర్తిగా మీరు ఇక్కడ అరుస్తే నేను మాట్లాడాను. మీరు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏందని అంటే ఎవిడెన్స్ ఏముంది అని అడుగుతున్నారు. మీ దగ్గర ఎటువంటి? ఒకటి, యాజ్ పర్ ఎడ్యుకేషన్ గైడ్ లైన్స్ ప్రకారం బి కేటగిరీ ముందే తీసుకోకూడదు, ముందే తీసుకోకూడదు. బి కేటగిరీ నోటిఫికేషన్ ఇవ్వాలి. బి కేటగిరీ నోటిఫికేషన్ ఇచ్చి దానిలో మెరిట్ ప్రకారం సీట్లు ఇవ్వాలి. అట్లా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే 240 సీట్ల కన్నా 360 సీట్లు తీసుకున్నారు. ఎక్స్ట్రా 150 సీట్లు ఎక్స్ట్రా తీసుకున్నారు. ఒక్కొక్క సీటు 14 లక్షల నుంచి 18 లక్షల వరకు తీసుకున్నారు. అది మొత్తం ఫ్రాడ్. అది ఒక ఎమ్మెల్యే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి అక్రమంగా డొనేషన్ తీసుకొని ఈ రోజు ఏమైందంటే వాళ్ళ సీట్లకి పర్మిషన్ రాలేదు. మరి పేరెంట్స్ ఇక్కడ ఎవరు కూడా కనిపించని పరిస్థితి. మార్నింగ్ పేరెంట్స్ వచ్చారు. ఇక్కడ ధర్నా చేస్తేనే వాళ్ళు కొంచెం అలిసిపోయి కారులో కూర్చున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళకి ఎటువంటి ఎక్కడికి పోవడానికి అవకాశం లేదు. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇప్పుడు టైం అయిపోయింది, వేరే కాలేజీలో అవకాశం లేదు. వాళ్ళు ఇప్పుడు సూసైడ్ చేసుకుంటా అంటారు కొంతమంది. అవసరం లేదు ఇప్పుడు వాళ్ళకి. ఎక్కడ కూడా బి కేటగిరీ అనే నోటిఫికేషన్ ఇవ్వకోకుండా వీళ్ళు మేనేజ్మెంట్ 30% కూడా అమ్ముకోవడానికి లేదు. అయినా సరే అక్రమంగా హరియారి యాజమాన్యం ఏప్రిల్ నుంచి తమ దందాన్ని మొదలుపెట్టి 14 లక్షలు 13 లక్షలకి సీట్లు వేలంపాట్లో పాడుకొని అధికంగా ఉన్న 1590 అలాట్మెంట్ కంటే అధికంగా అమ్ముకున్నారు. ఇప్పుడు కౌన్సిలింగ్ అయిపోయేసరికి ఆ 1590 ప్రభుత్వం 1110కి తగ్గించింది. ఆ మంది మొత్తం దగ్గర 400 మంది వరకు నష్టపోయారు. వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ సీట్లు ఇస్తారు? వీళ్ళు వాళ్ళు ఒక్కొక్కరు 10 లక్షలు 20 లక్షలు డొనేషన్లు పే చేస్తున్నారు. ఇప్పుడు వేరే ఏ కాలేజ్కి వెళ్ళా కూడా వాళ్ళకి సీట్లు లేవు. వాళ్ళకి ఏమైనా కంపెన్సేషన్ చేస్తున్నారు? 1,00,000 2 లక్షలు రిటర్న్ డబ్బులు ఇస్తామంటున్నారు. రిటర్న్ కూడా పూర్తి ఇవ్వట్లేదు. వీళ్ళు రిటర్న్ డబ్బులు ఇస్తారు, సరే వాళ్ళకి ఎక్కడ సీట్ ఇస్తారు? ఏ కాలేజీలో జాయిన్